రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద అన్నారు. వైద్యులు సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెలగాలని చూస్తున్నామన్నారు. కేజీహెచ్ తన కార్యాలయంలో 2024కు సంబంధించి కేజీహెచ్ సేవలు అభివృద్ధి పనులపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాన్సర్ చికిత్సకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయని పేర్కొన్నారు. సేవా లోపాలను సరిచేసే దిశగా చర్యలు చేపట్టామని, ఎవరైనా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే 08912590 102 08912590 నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ మేరకు రోగుల సహాయకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మీడియా మిత్రులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీ నరేంద్ర మోడీజీ కలిసి ఈ 6 నెలల పాలనలో, 100 రోజుల పాలనలో ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మన గౌరవ హెల్త్ మినిస్టర్ సార్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కృష్ణబాబు గారు అండ్ మన విశాఖ కలెక్టర్ గారైన శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు, వీరందరి కోఆపరేషన్ అండ్ వాళ్ళందరి విజన్ ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మనం ఈ కొద్ది రోజుల పాలనలో మనం ఏమేమి అడ్వాన్స్మెంట్లు మనం తీసుకురాగలిగాం ఈ హాస్పిటల్లో అనేది మీకు ఈ మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఏమేమి చేయబోతున్నాం, ఈ హాస్పిటల్కి ఏమేమి చేయబోతున్నాం. ఈ హాస్పిటల్లో 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఇది 56 ఏకర్స్లో ఉంది అండ్ 52 బ్లాక్స్ ఉన్నాయి అండ్ 33 డిపార్ట్మెంట్స్ రాత్రి పగలనకుండా కష్టపడి ఈ పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడ నిరంతరం ఆర్నిష్లు పనిచేయడం అనేది జరుగుతుంది. సో మేము నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్స్ అనేవి మేము చేయడం అనేది జరిగింది. పేద ప్రజల కోసం చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ప్రజలకి హ్యాపీగా వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియజేయడం కోసం హెల్ప్ డెస్క్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ బోర్డు ఒకసారి తీసుకున్నాను, చూసారో లేదో, ఒకరు వచ్చారు నా దగ్గరికి, ఐడెంటిఫై చేసి తీసుకొచ్చిన వెంటనే నేను చెప్పాను, ఇది డాక్టర్ కాదు కదా, వార్డ్ బాయ్ కాదు కదా, ఎవరు లంచం తీసుకున్నారు అనేది నా దగ్గర రిటర్న్గా డాక్యుమెంట్ నాకు ఇస్తే నేను వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోతే నన్ను అడగండి. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది, ఇమ్మీడియట్గా పక్కకి తప్పించడం అనేది జరుగుతుంది. ఒత్తిడి కానీ ఏవి ఉండవు సార్. నేను దానికి ప్రలోభాలు అయితే నాకు లేవు. సో ఇక్కడ ఎవరిని సేవ్ చేయడాలు, ఎవరిని ఉంచడాలు ఇవైతే ఉండదు. ఇఫ్ ద మిస్టేక్ ఈస్ దేర్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్, దే విల్ బి పనిష్డ్. ఇందులో అయితే అనుమానమే లేదు నా దగ్గర. మీరు ఎవరినైనా కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చెప్తున్నాను. నాకు లాస్ట్ టైం ఒకరిని తీసుకొచ్చారు, ఇమీడియట్గా ప్రూవ్ చేశాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాను, ఇమీడియట్గా సస్పెండ్ చేసి పక్కన పెట్టాను. సో వాళ్ళకి 2 months శాలరీ కట్ చేశాను, ఇవ్వనని కూడా చెప్పా. సో ఇది మనం వ్యవస్థ అనేది మనం కూడా దాంట్లో పార్టే. మనం వాళ్ళని మార్చడానికే నేను ఎప్పుడు ట్రై చేస్తాను. మనిషిని ప్రేమతోటే మార్చగలం కానీ పనిష్మెంట్ తోటి ఎవరిని మనం మార్చలేం. రోజు రిపీటెడ్గా చెప్తా ఉంటే ఏదో ఒక రోజు మనిషిలో మార్పు వస్తుంది అనేదే నా కోరిక. సో అందుగురించనే అందరికీ చెప్తున్నాను, ఎనీథింగ్ if it come to my notice, I will take immediate action and I will do suspension or I will stop
సచ్ యాక్టివిటీస్. లంచాలు తీసుకుంటున్నారు ఇవన్నీ తెలిసిన నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది నేను హాస్పిటల్ ఏర్పాటు చేశాను. ఎవ్రీడే ఒక డెప్యూటీ సూపరింటెండెంట్, ఆర్ఎంఓ అండ్ సూపరింటెండెంట్ మైసెల్ఫ్ వీఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ రౌండ్స్ ఇన్ ద వార్డ్స్. మీకు కావాలంటే ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఇస్తాను. ఇప్పుడు మేము కంటిన్యూస్గా తిరుగుతున్నాం అనేది ప్రజల్లోకి వెళ్ళింది, ప్లస్ హాస్పిటల్ సిబ్బందిలోకి కూడా వెళ్ళింది. ఏ ఒక్కడో తీసుకోవడానికి ఇప్పుడు భయపడుతున్నాడు చెప్తున్నాను. నేను ఇంటర్నల్గా మీరు ఏం చేశారని అడిగారు కాబట్టి దానికి నేను ఏం చేశానో చెప్తున్నా. కంప్లీట్గా డెప్యూటీ సూపరింటెండెంట్స్ ఎవ్రీ డే ఒకరికి రాస్టర్ వేసాను. ఆ రాస్టర్ ఎక్కడ ఉందండి?